నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. సమాజంలో స్త్రీ పాత్ర వెలకట్టలేనిది, ఎంతో అపురూపమైంది. తల్లిగా, చెల్లిగా, అక్కగా, ఆలిగా ఆమె పాత్ర అనిర్వచనీయం. అయితే మహిళా దినోత్సవం అసలు స్త్రీ పాత్ర గురించి, అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఏ ముఖ్యమంత్రి హయాంలో మహిళలకు పెద్దపీట వేశారు, ఈ విషయాలు మనతో డిస్కస్ చేయడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సన్ రాజేష్ గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్, మహిళ పాత్ర సమాజంలో అనిర్వచనీయం. ముఖ్యంగా రాజకీయాల్లో కూడా గొప్ప గొప్ప పొజిషన్లు ఉన్నారు. అయితే ఏ ముఖ్యమంత్రి హయాంలో మహిళలకు పెద్దపీట వేశారు, వాళ్ళ పరిపాలనా కాలంలో మహిళలు ఎలాంటి అభ్యున్నతి, సాధికారత సాధించారు, మీ విశ్లేషణ ఏంటి? నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సమాజంలో, జనాభాలో, మన జీవితంలో కూడా సగభాగమైన, ఒక రకంగా మాట్లాడుకుంటే సగం కన్నా ఎక్కువ అనే చెప్తా నేను. ఎలా సార్? అంటే పురుషుడు నేను సంపాదిస్తున్నా కాబట్టి, నేను కుటుంబ యజమానిగా ఉన్నా కాబట్టి నా ఆధిక్యత కొనసాగాలి అని చెప్పని ఒక అహంతో వ్యవహరిస్తాడు. ఇగో ఒక్క క్షణమైనా సరే తన ఇగోకి కొద్దిపాటి నష్టం జరిగినా తట్టుకోలేడు. కానీ జీవితకాలం ఆ ఇగోని భరించడం అనంటే మామూలు విషయం కాదు. ఒక్క క్షణం కూడా నువ్వైనా నేనైనా మన అహం దెబ్బతింటే అసలు సిసలు మనలో ఉన్న అపరిచితులు బయటకు వస్తారు. కానీ జీవితకాలం మనల్ని భరిస్తున్నా, మనల్ని కన్ని పెంచి పెద్ద చేసి మన జీవితంలోకి వచ్చి మనల్ని జీవితకాలం భరించడం అనంటే లిటరల్గా మాట్లాడుకుంటే మన జీవితంలో సగం కాదు, సగం కన్నా ఎక్కువే, అంతకు మించి. అంటే మన అహం దెబ్బతినకుండా కాపాడబట్టం కూడా మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలంటారు. కానీ ఏకపక్షంగా మర్యాద ఇస్తూ జీవితకాలం పాటు భరించడం అనంటే 100కి 100 పాళ్ళు సగం కన్నా ఎక్కువే. మన సమాజం కూడా పురుషాధిక్య సమాజం, పితృస్వామ్య వ్యవస్థ. కేరళ, నార్త్ ఈస్ట్లో కొన్ని స్టేట్స్లో మాతృస్వామ్య వ్యవస్థ ఉన్నా కూడా బేసికల్గా మన భారతదేశ సమాజం పురుషాధిక్య సమాజం. మహిళని వంటింటికి పరిమితం చేసాం. పురుషుడు వెనక మహిళ అన్నారు తప్ప మహిళ ముందుంటే మహిళ వెనక పురుషుడు ఉండేటప్పుడు దాన్ని భరించి సహించి ఆధిక్యతని, ఆధిపత్యాన్ని స్వీకరించగలిగే స్థితికి పురుషుడు ఇంకా చేరల. చాలా కొద్ది మంది మాత్రమే ఆ సామాజిక కట్టుబాట్లని, కుటుంబ కట్టుబాట్లని దాటి మహిళలు వాళ్ళ పురోగమిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది, ఇప్పటికే మహిళా శక్తియుక్తులు అనేది ప్రూవెన్ ఫ్యాక్టర్. అర్ధరాత్రి ఊరు నిద్రపోతున్న సమయంలో రోడ్ల మీద పారిశుద్ధ్య కార్మికుల స్థాయి నుంచి ప్రపంచాన్ని, పర్యావరణాన్ని పర్యవేక్షించే వ్యోమగాముల స్థాయి వరకు, సునీత విలియమ్స్ వరకు ఇవాళ మహిళలు అన్ని రంగాల్లో వారి ఆధిపత్యాన్ని, వారి ప్రమేయాన్ని వారు పదే పదే నిరూపించుకుంటా ఉన్నారు. ఈరోజు పురుషుడి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి, పురుషుడు చదివిస్తే చదువుకొని, పురుషుడు రూపాయి ఇస్తే బతికే స్థితిలో మహిళ లేదు. స్వయం సమృద్ధి వారికి వారు సాధించగలుగుతా ఉన్నారు. దీనికి బీజం ఎక్కడ పడింది అనేది కూడా డెఫినెట్గా కొంత చర్చనీయాంశం. అంటే సమాజంలో ఉన్నత భావాలతో మహిళలు కూడా చదువుకోవాలి అని చెప్పని మహిళా విద్యని ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారు, మహిళకి నాయకత్వం కట్టబెట్టిన వాళ్ళు ఉన్నారు. అంత పురోగమించిన సమాజంగా చెప్పుకునే అమెరికాలో ఇప్పటికీ మహిళా పాలకులు రాలా. మహిళా అధ్యక్షుడు అనేది 200 సంవత్సరాల పైబడ్డ ప్రజాస్వామ్య అమెరికాలో ఇప్పటికీ మహిళా అధ్యక్షురాలు అనేది ఇప్పటికీ సాధ్యపడలా. కానీ భారతదేశంలో మాత్రం ఎప్పుడో ఇందిరాగాంధీ గారు 1960 దశకంలోనే వారి దేశాన్ని పరిపాలించారు. తండ్రి నుంచి రాజకీయపు వారసత్వాన్ని దక్కించుకున్నా కూడా పాలకురాలుగా తన సామర్థ్యాన్ని నిరూపించుకొని ఉక్కు మహిళగా పేరు తెచ్చుకోగలిగారు. అదే సందర్భంలో శ్రీలంక, ఇంగ్లాండ్ లాంటి దేశాలకు కూడా మహిళలు పాలకులుగా చాలా అద్భుతంగా రాణించారు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకి పాలకులుగా రాణిస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ మహిళ తనను తాను రుజువు చేసుకోవసరలా. శారీరకంగా అవలే అయినా సరే మరి తన శారీరక దృఢత్వం కన్నా కూడా మానసిక దృఢత్వాన్ని సమాజానికి పరిచయం చేసి సవాళ్ళని దాటిగా దీటిగా ఎదుర్కొని పురుషులని ఓడించి ఇవాళ రాజకీయంగా రాణించగలుగుతున్నారు అని అంటే సామాన్య. అన్ని రంగాల్లో ఇవాళ ఈ వృత్తికి మహిళలు ఫిట్ కారు అనేది లేదు. సైన్యంతో సహా ఇవాళ మహిళలు రాణించగలుగుతా ఉన్నారు. నేను నిన్నే ఒక సీన్ చూసి నేను ముచ్చటపడ్డా. నాకు యాక్చువల్గా 4-wheel డ్రైవింగ్ రాదు. నాకు ఇప్పటికీ నాకు వెహికల్ తోలటం రాదు. నాకు రాదు. నేను రోడ్డు మీద వస్తున్నప్పుడు చాలా కాన్ఫిడెంట్గా ఆడపిల్లలు 4-wheel డ్రైవ్ చేస్తూ ఆ సీట్ బెల్ట్ పెట్టుకొని వాళ్ళ పైగా పెద్ద పెద్ద ఎస్యూవీలు కూడా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే చాలా ముచ్చటేస్తుంది. నేను నిన్న జైంట్ నుంచి నేను యూటర్న్ తీసుకుంటున్నా. నా పక్క నుంచి ఒక టాటా జైలో వెహికల్ వెళ్తుంది. అది ఎల్లో బోర్డు, అంటే ట్రావెల్ వెహికల్. ఆ వెహికల్ ఒక అమ్మాయి, తను డ్రైవర్గా, అంటే ఏంటి, ట్రావెల్ వెహికల్ డ్రైవ్ చేస్తుంది అమ్మాయి. అంటే వాళ్ళ
సొంత వెహికల్ డ్రైవ్ చేయటం వేరు, ట్రావెల్ వెహికల్ పాసెంజర్స్ని ఎంగేజ్ చేసుకుంటూ ఆ సవాళ్ళని ధీటుగా దాటిగా ఎదుర్కొంటూ ఆ స్థాయికి వాళ్ళ మహిళ ఎమర్జ్ అవటం అని అంటే 100% ఆహ్వానించదగ్గ పరిణామం అది. బస్సులు ఆటోలు కూడా నడుపుతున్నారు సార్. అదే అంటున్నా. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఈ వృత్తి మహిళలకి ప్రవేశం లేదు అని చెప్పని ఇవాళ ఎంట్రీ నిరాకరించబడే స్థితిలో మహిళ లేదు. ఏ వృత్తి అయినా చేయగలమని చెప్పని సవాలుగా స్వీకరించి తమను తాము రుజువు చేసుకుంటున్నారు. ఇక్కడ మీరు ప్రస్తావించిన పార్టీలు ప్రభుత్వాల ప్రస్తావన కూడా మనం కొంత చర్చించుకొని తీరాలి. ఎందుకంటే ఇవాళ పాలకుడుగా పురుషుడు ఉన్నా కూడా మహిళలకి కూడా సాధికారత కల్పించాలి. సమాజంలో సగభాగమైన మహిళ చదువుకోవాలి, రాణించాలి. ఆ రాణించడానికి ప్రభుత్వాల పరంగా మనం ఏం చేయగలుగుతామని చెప్పని ఆలోచించిన పాలకులు ఉన్నారు. మన తెలుగు సమాజంలో అటువంటి పాలకులకి ఆద్యుడు ఎన్టీ రామారావు గారు. 1983 జూన్ 9న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎన్టీ రామారావు గారి పాలనా హయాంలో రాష్ట్రంలో ఉన్న మహిళలకి తండ్రి ఆస్తిలో కొడుకుతో పాటు కూతురుకు కూడా సమాన హక్కు ఉండాలి అని చెప్పని 1980 దశకంలోనే వారు చట్టం చేశారు, దాన్ని అమలు చేశారు. వారు చేసిన చట్టాన్ని దేశం అడాప్ట్ చేసుకోవడానికి 3.5 దశాబ్దాల కాలం పట్టింది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పార్లమెంటు వేదికగా తండ్రి ఆస్తిలో కూతురుకు కూడా సమాన హక్కు అని చెప్పని చట్టం చేసిన రోజు దేశం శ్లాఘించింది. ఇది కదా ప్రభుత్వాలు చేయాల్సింది, ఇది కదా మహిళ కల్పించాల్సిన హక్కు అన్నారు. కానీ ఆ చట్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 35 సంవత్సరాల నుంచి అమల్లో ఉంది. అప్పటికే ఆ విధమైన చొరవ చూపిన ఎన్టీ రామారావు గారిని మహిళా సమాజం ఎలా మర్చిపోద్ది? ఎప్పటికీ మర్చిపోతారు. అలాగే మహిళా విద్య కోసం పద్మావతి మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేసింది ఎన్టీ రామారావు గారు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఏపీ. ఏపీలో మహిళల కోసం ఒక డెడికేటెడ్ యూనివర్సిటీ అప్పటి వరకు లేదు. మహిళా విద్య కోసం మహిళలు చదువుకోవాలి. కో ఎడ్యుకేషన్ కాలేజీల్లో ఉండే కొన్ని డిఫికల్టీస్ దృష్ట్యా కొంతమంది కుటుంబ సభ్యులైనా సరే ఆ క్యాంపస్లకి ఆడపిల్లలను పంపించరేమో, అలా కాకుండా ఒక డెడికేటెడ్ మహిళా యూనివర్సిటీ ఉంటే అటువంటి ఆలోచన ఉన్న వాళ్ళకి కూడా నిరభ్యంతరంగా వాళ్ళ పిల్లల్ని పంపించడానికి ఆస్కారం ఉంటుంది. ఏ రూపంగా అయినా సరే మహిళ చదువుకోవాలి అని చెప్పని పద్మావతి మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేసింది ఎన్టీ రామారావు గారు. సార్, పొలిటికల్గా ఆయన నిజంగా సినీ కెరీర్ ఎక్కువ అయింది. అయితే మహిళల గురించి ఇంత దూరదృష్టిగా ఆయన ఎలా ఆలోచించగలిగారు? ఇక్కడ గమనించుకుంటే ఎన్టీ రామారావు గారికి 4 కూతుళ్ళు ఉన్నారు. ఓకే. 4 కూతుళ్ళకి పేర్లు ఏం పెట్టారు ఆయన? లోకేశ్వరి, పురంధరేశ్వరి, భువనేశ్వరి, ఉమామహేశ్వరి. అంటే ఆయన ఈశ్వరి అని వచ్చే విధంగా పేరు పెట్టారు. మనం ఈశ్వరుడు మనందరూ ఆరాధ్య దైవం కదా. ఈశ్వరుణ్ణి ఇంకొక పేరు ఏం పిలుస్తారు? అర్ధనారీశ్వరుడు, నాలో సగం అని చెప్పని చెప్పుకుంటారు కదా. ఎన్టీ రామారావు గారు కూడా సమాజంలో సగం, మనిషిలో సగం అని చెప్పని ఆలోచన చేశారు. కాబట్టి ఆయన తన కూతుళ్ళకి ఏం పేరు పెట్టారో సమాజానికి కూడా పాలకుడుగా తనకు అవకాశం వచ్చిన రోజు ఆచరణపూర్వకంగా దాన్ని రుజువు చేసి చూపించారు. ఇవాళ స్థానిక సంస్థల్లో మహిళలకి రిజర్వేషన్ కల్పించడం అనేది ఆద్యుడు ఎన్టీ రామారావు గారు. పురుషాధిక్య ప్రాంతంలో అంటే చట్టసభలకి ఎమ్మెల్యే ఎంపీలుగా రాజకీయ పక్షాల విచక్షణ మేరకు కొంతమందికి అవకాశాలు దక్కుతూ ఉండొచ్చు. లేదు, రేపటి రోజున పార్లమెంటులో 33% రిజర్వేషన్ బిల్లు ఆమోదం 2029 నుంచి జరుగుతుంది. కాబట్టి అప్పుడు చట్టసభల్లో కూడా అవకాశం దక్కొచ్చు. కానీ రేపు సడన్గా పార్లమెంట్ నుంచి ఆ చట్టం జరుగుద్ది. ఆ జరిగిన రోజు రాజకీయ పక్షాల తరఫున ప్రాతినిధ్యం వహించాలి అని అంటే మహిళా నాయకులు ఉండాలి కదా. ఖచ్చితంగా. ఎక్కడి నుంచి ఎంపిక చేయాలి? చట్టసభల నుంచే కదా. స్థానిక సంస్థల నుంచి నాయకత్వం ఎదిగి రావాలి. ఆ ఎదిగి రావాలి అని అంటే తప్పనిసరిగా స్థానిక సంస్థల్లో మహిళా ప్రాతినిధ్యం పెరగాలి. విడిగా అయితే పెరుగుద్దా? మగాళ్ళు వీళ్ళకి అవకాశం ఇస్తారా? ఎవరు? ఆ ఇచ్చే చట్టాన్ని అమలు చేసింది ఎన్టీ రామారావు గారు. దాన్ని కొనసాగించింది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? విద్యా ఉద్యోగాల్లో కూడా 33% రిజర్వేషన్ అమలు చేశారు. అంటే ప్రతి క్యాంపస్లో అట్లీస్ట్ 33%, ఓపెన్ కేటగిరీలో ఇంకా ఎక్కువ వచ్చేస్తున్నారు. ఇవాళ తన మామగారి స్ఫూర్తిని కొనసాగించారు. చంద్రబాబు నాయుడు గారు కొనసాగించారు. ఇవాళ ఎన్టీ రామారావు గారు అయినా చంద్రబాబు నాయుడు గారు అయినా మహిళల గౌరవానికి ప్రాధాన్యత ఇచ్చారు, మహిళల ఎదుగుదల గౌరవించారు, మహిళల సాధికారతకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఇక్కడ గమనించుకుంటే ఆస్తిలో సమాన హక్కు కల్పించడం అని అంటే ఆస్తి ఎవరి పేరు మీద ఉంటే వారికి ఒక ఆత్మవిశ్వాసం, సమాజంలో వారి గౌరవాన్ని పెంచుతుంది, ఆత్మగౌరవంతో జీవించడానికి ఒక ఆస్కారం కలుగుతుంది. ఆ మార్గం సుగమం చేసింది ఎన్టీ రామారావు గారు. అలాగే విద్యా ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్ కల్పించడం ద్వారా ఆ 33% మహిళలకే ఇచ్చి తీరాలి. అంతమంది మహిళల అవకాశం దక్కించుకోవడానికి ఆస్కారం కలుగుతుంది అని అంటే ఒకప్పుడు ఓపెన్ కేటగిరీలో
మగపిల్లలతో పోటీపడి మా ఆడపిల్లలు ఎక్కడ చదువుకుంటారని అనుకున్న స్థితి నుంచి ఇవాళ గమనించుకుంటే ఏ ఎంట్రన్స్ టెస్ట్ జరిగినా ఇవాళ టాప్ 10లో మగపిల్లలతో పాటు సమానంగా ఆడపిల్లలు ఉంటున్నారు. ఇంకొకసారి ఆడపిల్లలే ఎక్కువగా ఉంటున్నారు. ఇవాళ ప్రతిభని నిరూపించుకోవటానికి, ప్రతిభ ఆధారంగా అవకాశాలు దక్కించుకోవడానికి మేము వెనకబడి లేవని చెప్పని ఆడపిల్లలు ఎప్పుడో రుజువు చేసేశారు. ఇవాళ ఏ క్యాంపస్కి వెళ్ళినా, ఏ ఆఫీస్కి వెళ్ళినా పురుషులతో పాటు కొంచెం అటు ఇటుగా ఆడపిల్లలు కూడా అంతే స్థాయిలో పనిచేస్తూ ఉన్నారు. అంతమంది పనిచేస్తూ ఉన్నారు. ఒకప్పుడు మేము చిన్నప్పుడు ఎలా ఉండేదంటే మగపిల్లలు ఉన్నాళ్ళు ఉన్నారు అని అంటే ఓ మీకంతా ఇన్కమేగా అనేవాళ్ళు. ఆడపిల్లల తల్లిదండ్రులు అంటే మాదంతా అవుట్గోయింగేగా, కట్నాలు ఇవ్వాలి, ఇటువంటి ఒక రకమైన దిగులుతో ఆడపిల్లల తల్లిదండ్రులు ఉండేవాళ్ళు. ఇవాళ ఆడపిల్లల తల్లిదండ్రులు ఆత్మవిశ్వాసంతో ఉంటున్నారు. మగపిల్లల తల్లిదండ్రులతో పోల్చి చూస్తే ఆడపిల్లల తల్లిదండ్రులే ఇవాళ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. మా ఆడపిల్లలు కాబట్టి మేము ఎక్కడ వెనకబడలేదు సమాజంలో. మా పిల్లలు మా సమాజంలో ఉన్న మిగిలిన మగపిల్లల కన్నా మరింత మెరుగ్గానే చదువుకున్నారు, మరింత మెరుగ్గానే కెరీర్ సంపాదించుకోగలిగారు, మరింత గౌరవంగానే బతకగలుగుతున్నారు. ఇవాళ మమ్మల్ని కూడా అంతే గౌరవంగా చూసుకుంటున్నారు అని చెప్పని ఆ తల్లిదండ్రులు కూడా సగర్వంగా ఫీల్ కాగలుగుతున్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో పాలకుడుగా ఆయన తీసుకొచ్చిన ఇంకొన్ని నిర్ణయాలు ఉన్నాయి. రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆర్టీసీలో మహిళా కండక్టర్ వ్యవస్థను చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేశారు. ఆ రోజు నందమూరి హరికృష్ణ గారు రవాణా శాఖ మంత్రిగా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఒక విప్లవాత్మకమైన నిర్ణయాన్ని అమలు చేశారు. ఇవాళ ఆర్టీసీ డ్రైవర్ల స్థాయికి కూడా మహిళలు ఎమర్జ్ అవుతా ఉన్నారు. మరి పోలీసులో కానీ అంటే ఇందుగలడు అందులేడు, ఎందెందు వెతికితే అందేగలడు శ్రీహరి అన్నట్టుగా అన్ని చోట్ల ఎక్కడ చూసినా అక్కడ మహిళల ప్రాతినిధ్యం పెరుగుతూ ఉంది. ఇక్కడ ఒక అంశం చెప్పాలి. 2014 సంవత్సరంలో మా గ్రామం నుంచి నా వైఫ్ ఎంపీటీసీ మెంబర్కి ఎలక్ట్ అయింది. అప్పుడు మాది పూర్వ గుంటూరు జిల్లా, ప్రస్తుత బాపట్ల జిల్లా, వేమూరు నియోజకవర్గం, చుండూరు మండలం. మా మండలంలో ఎండిఓ, అగ్రికల్చర్ ఆఫీసర్, జెడ్పీటీసీ అందరు మహిళలే. ఆశ్చర్యం సార్, ఎట్లా అంటే యాదృచ్ఛికంగా ఎట్లా కలిసి వచ్చిందో. అంటే ఎండిఓ ఆఫీస్కి వెళ్తే లేదు, అక్కడ లోకల్ ఏఓ గారిని కాంటాక్ట్ చేయాలన్నా అందరు మహిళా అధికారులే. చాలా సమర్థంగా, నాన్ కాంట్రవర్షియల్గా బ్రహ్మాండమైన అడ్మినిస్ట్రేషన్ అందించారు ఆ 5 years టెన్యూర్లో. రాజకీయ ఒత్తిళ్లు కూడా ఎక్కువ ఉంటాయి సార్ ఎంపీడీఓ ఆఫీస్. రోహిణి గారని ముందు ఎండిఓ ఉండేవారు, ఆ తర్వాత శ్రీదేవి గారని వచ్చారు. అంటే ఇవాళ ఏ స్థాయిలో అయినా సరే ఆ అధికారులుగా కానీ పాలకులుగా కానీ మహిళలు ఎక్కడ రాజీ పడట్లా, సమర్థవంతంగా పనిచేస్తూ ఉన్నారు. ఏ ప్రొఫెషన్ అయినా తీసుకో, టీచర్లుగా, లెక్చరర్లుగా, ప్రొఫెసర్స్గా. ఇవాళ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ రాజమండ్రి ప్రసన్నశ్రీ గారు స్టోర్టుపురం గ్రామం నుంచి, ఎరుకల కులం నుంచి వైస్ ఛాన్సలర్ స్థాయికి ఎమర్జ్ అయిన మొట్టమొదటి మహిళగా ఇవాళ వారు సగర్వంగా నిలబడి ఉన్నారు ఆ స్థానంలో. అంటే ఇక్కడ గమనించుకుంటే ఒక 40 ఏళ్ల నాడు, ఒక 50 ఏళ్ల నాడు మన ఊహకు అందని దృశ్యం ఇది. మరి వాళ్ళది సాకారం అయింది అని అంటే మొట్టమొదట ప్రభుత్వాల పరంగా చూపిన చొరవ, వారికి కల్పించిన అవకాశాలు, దాన్ని అందిపుచ్చుకొని తమను తాము రుజువు చేసుకుంటున్న మహిళా శక్తి. 100% ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికైనా ఎన్టీ రామారావు గారికైనా సరే ఆ కితాబ్ ఇచ్చి తీరాలి. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గ్రామీణ ప్రాంత మహిళ జీవితాన్ని ఒక రెవల్యూషనరీ చేంజ్ వైపు ట్రాన్స్ఫార్మ్ చేశారు. డ్వాక్రా వ్యవస్థని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా గడప దాటని మహిళ ఇవాళ పొదుపు సంఘాలు, బ్యాంకులు, ఎండిఓ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు ఎక్కడికైనా వెళ్ళి తమ హక్కుల గురించి ప్రశ్నించగలిగే స్థితికి చేరగలిగారు. గత 30 సంవత్సరాల్లో వచ్చిన అతి పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ అది. ఇవాళ గ్రామీణ ప్రాంతంలో ఏ సమావేశం జరిగినా అక్కడ హాజరయ్యే 10 మందిలో 6 డ్వాక్రా మహిళలే ఉంటారు. ఇదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు వంటింటిని కూడా సంస్కరించారు. కట్టెల పొయ్యిలు, పొగ్గొట్టాలతో ఊదుకొని లంగ్స్ దెబ్బతింటూ టీబీ బాధితులుగా మారుతున్న స్థితి నుంచి ఇవాళ ప్రతి కుటుంబానికి గ్యాస్ కనెక్షన్ చేరువ చేసి దీపం పేరిట ఇవాళ మహిళలకి అతి పెద్ద రిలీఫ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. నిజంగా వాళ్ళ ఆరోగ్యం అప్పుడు ఊదురు కొట్టాలతో నేను కూడా చిన్నప్పుడు తగ్గేది, మహిళ మా అమ్మ తగ్గేది అనమాట. అంత ఆయన దురదృష్టితో ఆలోచించి అంటే ఒక రెవల్యూషనరీ చేంజ్ అది. ఇవాళ గ్రామీణ ప్రాంత ముఖచిత్రం మారిపోయింది, స్థితిగతులు మారాయి. ఇవాళ గ్రామీణ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ కూలీ కూడా టచ్ స్క్రీన్ ఆపరేట్ చేయగలుగుతూ ఉన్నారు, డిజిటల్ పేమెంట్లు చేయగలుగుతూ ఉన్నారు. ఆ స్థాయి చైతన్యం కలిగించింది మాత్రం 100% చంద్రబాబు నాయుడు గారు. డ్వాక్రా వ్యవస్థ అనేది మహిళా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. నేను 94 to 2004 10 years నేను విలేజ్లో స్థానిక నాయకుడిగా ఉండేవాడిని. ఆ సందర్భంలో జన్మభూమి పేరిట గ్రామ సభలు జరిగినప్పుడు డ్వాక్రా మహిళలు ఎంత అద్భుతంగా
అంటే సామాజిక స్థితిగతుల గురించి, వాళ్ళకి ప్రభుత్వంతో ఉన్న అవసరాల గురించి నోడల్ ఆఫీసర్స్తో కానీ అక్కడ హాజరైన నాయకులతో కానీ పబ్లిక్ మీటింగుల్లో బ్రహ్మాండంగా ప్రసంగించేవాళ్ళు మహిళలు. ఇన్ఫాక్ట్ ఇంకా మాట్లాడుకుంటే చాలా మంది పురుషుల కన్నా కూడా చాలా కాన్ఫిడెంట్గా స్టేజ్ ఫియర్ లేకుండా మాట్లాడగలిగేవారు. ఆర్థిక పురోగతి అంటే ఒక్కసారి ఒక్క అడుగు అని చెప్పని ఛత్రపతి సినిమాలో ప్రభాస్ డైలాగ్ ఉంటుంది కదా, అలా వంటింటి గడప దాటి ఒక్క అడుగు వేయటానికి ఒక ప్రభుత్వం ఒక పాలకుడు చొరవ చూపిస్తే దాన్ని అందిపుచ్చుకొని తమను తాము రుజువు చేసుకోవడానికి కోట్లాది మంది మహిళలు చైతన్యవంతులయ్యారు. కాబట్టి వాళ్ళ ఎన్టీ రామారావు గారి హయాంలో అయినా చంద్రబాబు నాయుడు గారి హయాంలో అయినా మహిళలకి దక్కిన ప్రాధాన్యత సమాజాన్ని మార్చింది. ఇవాళ మహిళా విద్య పట్ల అవేర్నెస్ పెంచింది. ఇప్పుడు కొత్తగా ఇంకా మీ ఆడపిల్లను చదివించండి అని చెప్పని ఏ కుటుంబానికి చెప్పాల్సిన అవసరం లేదు. మనం నరేంద్ర మోడీ గారి స్లోగన్ ఉంది, బేటీ బచావో బేటీ పడావో అని చెప్పని. కానీ వాస్తవంగా ఆ స్లోగను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడో ఇంప్లిమెంట్ అయింది. ఎన్టీఆర్ గారి కాలంలోనే, ఎన్టీ రామారావు గారి హయాం నుంచి బాబు గారి పాలన ఆ చొరవ చూపటం మొదలైంది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో పీక్స్కి చేరింది. ఇవాళ గ్రామీణ ప్రాంత రైతు కుటుంబాలకు సంబంధించిన మహిళలు, ఆడపిల్లలు బ్రహ్మాండంగా ఇక్కడ క్యాంపస్లో గ్రాడ్యుయేట్ అయ్యి వాళ్ళ తల్లిదండ్రులు ట్రైన్ ఎక్కి హైదరాబాద్ కూడా చూస్తుండ్రు. కానీ వీళ్ళు అమెరికన్ కాన్సులేట్కి వెళ్ళిపోయి, అంటే క్వాలిఫికేషన్ ఎగ్జామ్స్ అన్ని క్లియర్ చేసి అమెరికన్ యూనివర్సిటీల్లోనో జర్మనీలోనో యూకేలోనో ఆస్ట్రేలియాలోనో వాళ్ళు అడ్మిషన్ తెచ్చేసుకొని, ఆ అడ్మిషన్ తెచ్చుకున్న తర్వాత దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ చేసుకొని కాన్సులేట్కి వెళ్ళిపోయి స్టాంపింగ్లు చేయించుకొని ఫ్లైట్ ఎక్కి అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళు బ్రహ్మాండంగా చదువుకొని వాళ్ళ కెరీర్ నిర్మాణం చేసుకొని గ్రామీణ ప్రాంత రైతు కుటుంబాల ముఖ చిత్రాన్ని మార్చేశారు. ఆర్థిక స్థితిగతులు మారిపోయినాయి. సమాజంలో ఒకప్పుడు ఎలా ఉండేదంటే పలానా వాడు ధనిక రైతు, వీడు గొర్రెతోక పెత్తడు, ఎన్నాళ్ళున్నా వాడు ఆ ఎకరం అరెకరంలోనే కొనారిల్లుతా ఉండాలి అనుకుంటున్న స్థితిగతుల నుంచి వాళ్ళ పిల్లల కన్నా వీళ్ళ పిల్లలు ప్రయోజకులు అయ్యారు. వీళ్ళ పిల్లలు ఎదిగొచ్చిన తర్వాత అసలు అంటే విలేజ్ ఎకనామిక్ స్ట్రక్చర్ మారిపోయింది. ఎవడు స్థితిమంతుడు ఎవడు కాదు అనే బ్యారియర్స్ చెరిగిపోయినాయి. ఇవాళ నా పొలం పనికి వచ్చిన వ్యవసాయ కూలీ పిల్లలు వాళ్ళు అద్భుతంగా చదువుకొని పైకి వచ్చి యుఎస్ వెళ్ళి ఇవాళ ఊళ్ళో 3 అంతస్తుల బిల్డింగ్ కట్టి కారు మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు నా పొలం పనికి వచ్చారు. చదువు ఎంత గొప్పది సార్ అసలు. ఇవాళ ఆ ట్రాన్స్ఫర్మేషన్కి ఆద్యుడు ఎన్టీ రామారావు గారు, కొనసాగించింది చంద్రబాబు నాయుడు గారు. ఈ 40 సంవత్సరాల ఈ సమాజ పరివర్తనలో ముఖ్యంగా మహిళ ఎదుగుదలలో, మహిళ ఆత్మవిశ్వాసంలో, మహిళ ఆత్మగౌరవాన్ని కాపాడటంలో ఎన్టీ రామారావు గారిది, చంద్రబాబు నాయుడు గారిది చిరస్మరణీయమైన పాత్ర. ఇక్కడి నుంచి రాబోయే పరిపాలనా హయాంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఆయన తొలి ప్రాధాన్యం ఆనాటి నుంచి ఈనాటి వరకు మహిళకే. 100కి 100 పాళ్ళు ఎన్టీ రామారావు గారి హయాంలో అయినా చంద్రబాబు నాయుడు గారి హయాంలో అయినా సరే మహిళకు ఆ ప్రాధాన్యత దక్కి తీరుతుంది. అయితే రీసెంట్గా ఒక వినూత్నమైన నిర్ణయం తీసుకున్నారు సార్. మహిళలకే ఇప్పుడు ర్యాపిడో, ఊబర్ ఉన్నాయి కదా, మన ఏపీలో కూడా మహిళా రైడర్లు అంటే కొంతమంది ఆత్మగౌరవంతో పురుషుల బైక్లు ఎక్కరు, ఆ నిర్ణయం కూడా తీసుకున్నారు. దీన్ని ఎలా చూస్తారు? అంటే ఆత్మగౌరవంతో కాదు, ఇన్సెక్యూరిటీతో ఎక్కరు. అంటే ఆడపిల్ల ఎక్కడి నుంచో వర్క్ ప్లేస్ నుంచి వస్తూ ఉంది, లేదు ఏ అర్ధరాత్రి తెల్లవారుజామున బస్ స్టాండ్లో దిగుతుంది, ఒక పురుష రైడరు బైక్ మీద ఎక్కి వెళ్ళటం సేఫ్ అవునా కాదా అనే ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది. అదే ఒక మహిళా రైడర్ అయితే ధైర్యంగా ఆ రైడర్ వెనక బైక్ మీద కూర్చొని వెళ్ళిపోగలుగుతారు. కాబట్టి ఏం జరుగుద్ది, ఒకటి అటువంటి ఇన్సెక్యూరిటీ నుంచి దూరం చేయటం, 2 డ్రైవ్ చేయగలిగే ఆ కన్సర్న్ మహిళలకి కూడా వారికి ఉపాధి దక్కుతుంది, మహిళా శక్తి కూడా వారికి కూడా ఉపాధి దక్కుతుంది. సో విన్ విన్ సిచ్యుయేషన్ ఇరువురికి కూడా. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న, అంటే ఒక్క ఐడియా జీవితాన్ని మారుస్తుంది అని చెప్పని మనకి ఇదివరకు టాటా మొబైల్ గురించి యాడ్ వస్తుండేది కదా, అలాగే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నుంచి పురుడు పోసుకున్న ఎన్నో ఐడియాలు ఎన్నో విప్లవాత్మక మార్పులకు దారితీసినాయి అనేది వాస్తవం. అలాగే ఇప్పుడు కూడా ర్యాపిడో తోటి ఒప్పందం చేసుకొని మహిళా రైడర్స్, ఆ మహిళా రైడర్స్కి వాహనాలు సమకూర్చుకోవడానికి ప్రభుత్వ పరంగానే ఆర్థిక సహాయం కూడా అందిస్తా ఉన్నారు. ఎస్, ఎంత వెల్కమింగ్ డేషన్ అది. 100కి 100 పాళ్ళు ఇటువంటి విప్లవాత్మకమైన నిర్ణయాలని అమలు చేసి సమాజంలో అసలు సిసల పరివర్తన కారకమయ్యారు. ఆ పరివర్తనని అందిపుచ్చుకొని మహిళలు కూడా తమ శక్తిని తాము నిరూపించుకున్నారు, భవిష్యత్తులో కూడా నిరూపించుకుంటారు. ధన్యవాదాలు సార్.